నేను మీ ఊరొచ్చి మీ చెల్లెల్ని చూసినప్పుడే ఆమె నా భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాను. ఈ పెళ్లి జరిగితే నా చెల్లి కంటే అదృష్టవంతురాలు ఎవరు ఉండరు. మా అమ్మ అన్నయ్య అందరూ సంతోషిస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ప్రోనోట్ అయితే చెల్లేసి అలాగే రద్దు చేసేవాడిని తమ్ముడు. కానీ ఇది పెళ్లి, 10 మందిలోనూ ఇచ్చిన మాట. అంటే 10 మంది కోసమే చెల్లి గొంతుకొస్తావా? ఆడపిల్ల జీవితం ఏమైనా నువ్వు ఆడిన మాట తప్పని హరిశ్చంద్రుడు అనిపించుకోవాలా కక్కుర్తా? నాకు అలాంటి ఉద్దేశం ఏనాడూ లేదు. నేను నా మాట నా సుఖం అని ఏనాడూ ఆలోచించలేదు. కాకపోతే మన కుటుంబం మన గౌరవం అని ఆలోచించాను. మా నాన్న దృష్టి నీకు లేదు. మారుటన్నావు కనుకనే ఈ దారుణానికి దిగావు. తమ్ముడు, లేకపోతే నీ సొంత చెల్లెలే అయితే శ్రీమంతుల బిడ్డ హరిబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావా? పొరపడుతున్నావు తమ్ముడు. ఈ నిర్ణయానికి కారణం నేను కాదు. తులసే తన మోహన్ని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చుంది. ఈ విషయం నలుగురికి తెలియకముందే ఈ పెళ్లి నిర్ణయించాల్సి వచ్చింది. పసిపిల్ల నిప్పు కావాలని కోరుకుంటే ఇస్తామా? ఉగ్గుతానని మారం చేస్తే మానేస్తామా? పెళ్లి విషయంలో దాని ఇష్టాయిష్టాలేమిటి? మన దృష్టిలో అది పసిపిల్లే కావచ్చు బాబు, కానీ లోకం దృష్టిలో అది పెళ్లికి ఎదిగిన పిల్ల. మంచి చెడు నిర్ణయించుకోగల మనిషి. అమ్మా, నువ్వు కూడా ఈ పెళ్లిని సమర్థిస్తున్నావా? మన తప్పు కానప్పుడు, మనం చేయగలిగిందేమీ లేనప్పుడు జరిగేదాన్ని మనస్ఫూర్తిగా జరగనివ్వడం మర్యాద బాబు. కాదు, మూర్ఖత్వం. దయచేసి నా చెల్లి పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ప్రేమ, బాధ్యత, పెద్దరికం పేరుతో పరాయి వాళ్ళు నా చెల్లి గొంతు కోయటానికి ప్రయత్నించకండి. ఎవరు నా పరాయి వాళ్ళు?